శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. 10వ తారీఖు 4వ నెల 2026 శుక్రవారం అష్టమి. శుక్రవారం అమావాస్య. లక్ష్మీదేవికి చాలా చాలా ప్రీతికరమైన రోజులు. అందులో శుక్రవారం అష్టమి రావడము జగదాంబిక జగన్మాత దుర్గాదేవికి కూడా ప్రీతికరమైన రోజే, శివయ్యకు కూడా ప్రీతికరమైన రోజే. ఈ రోజున ఎలాంటి ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటారు అని చెప్పుచూ ఉన్నాను. ఈ రోజు చేసుకుని ఇంకా లక్ష్మీ కటాక్షం ఎలా వస్తుందో చెప్పుచూ ఉన్నాను. ఏం చేయాలి అంటే కనుక శుక్రవారం రోజున ప్రాతకాలము కానీ సాయంకాలం కానీ ఈ విశేషమైన పూజ జరిపించుకోండి గృహం నందు. కనుక లేదు ఎడల మీరు పక్కన మీ చుట్టుపక్కల లక్ష్మీదేవి ఆలయాలు ఉన్నా కూడా ఆ అమ్మవారికి అష్టోత్తర కార్యక్రమం జరిపించండి. ఏది చేసుకుంటే కనుక చాలా శ్రేయస్కరము అంటే కనుక లక్ష్మీదేవికి బిల్వ పత్రాలతో పూజించడం వల్ల గృహం నందు ధనకనక వస్తు వాహనాలు తొలుతోగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఒక విశేషమైన పూజ ఉందన్నమాట. అమ్మవారి నీటిగా ఆవు నెయ్యితోనొకటి నువ్వులతోనొకటి దీపారాధన చేసుకోవాలి. ఆవు నెయ్యి జగన్మాత లక్ష్మీదేవికి, నువ్వుల నూనె సాక్షాత్కారంగా శివయ్యకి. దీపాలు 2 దీపాలలో 2 పోసి పెట్టుకోవాలి. పెట్టేసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరము, జవ్వాదు కానీ మీ అవకాశమైన సుగంధ ద్రవ్యాల పొడి కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని అమ్మవారికి ధూప దీప నైవేద్యమైన పూజలు మీ శక్త్యానుసారంగా ఎలా ఆచరిస్తారో అలా ఆచరించండి. ఆచరించి ఒక తెల్లని బట్టకి కుంకుమ నీళ్ళు కలిపి ఒక వస్త్రాన్ని రెడీ చేసుకోండి. రెడీ చేసుకొని 11 కాయిన్స్ పాలు నీళ్ళతో మంచిగా నీట్గా శుభ్రం కడుక్కోండి. గోమతి చక్రాలు 11, లక్ష్మీ గవ్వలు 11, తామర గింజలు 11, కొద్దిగా పచ్చకర్పూరము, పసుపు కుంకుమ, లవంగ ఇలాచీలు 11 వేసి ఆ అమ్మవారి పూజా కార్యక్రమాలు భక్తి భావంతో ఆచరించి ఒక మూట కట్టండి. మూట కట్టి ఆ రోజున అక్కడే పెట్టేయండి. తెల్లవారి తీసి మీరు ధనం పెట్టుకున్న చోట పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ప్రతినిత్యం కూడా ఆ అమ్మవారికి పెట్టారు కదా, ఆ వస్తువు దగ్గర డబ్బులు పెట్టి మీరు జోబులోని పెట్టి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎంతైతే మిగులుతో అంత తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ పెట్టేయండి. పొద్దున తీసుకెళ్ళండి, నేను తీసుకొచ్చి మిగిలిన పైసలు పెట్టండి. దానివల్ల గృహం నందు ధనం అనేది కొద్దిగా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఒకవేళ కనుక అప్పులు తీరాలి అంటే కనుక ఒక గాజు పాత్ర నందు ఉప్పు తీసుకొచ్చిన ఉప్పుని పొయ్యండి. పోసి మీరు ఎవరైతే అప్పులతో బాధపడుతూ ఉన్నారో ఆ ఉప్పుని లక్ష్మీదేవి దగ్గర పెట్టేసి ఆ ఉప్పు పైన మట్టి ప్రమిదని పెట్టి సగం నూనె సగం ఆవు నెయ్యి పోసి దీపారాధన చెయ్యండి. ఇవి 2 దీపాలు ఖచ్చితంగా ఉండాలి. ఏది నువ్వులది ఒకటి ఆవులది ఒకటి, ఖచ్చితంగా అవి 2 సపరేట్ ఉండాలి. అదే కాకుండా విశేషంగా దీపం అన్నమాట. గాజు పాత్ర నందు, మట్టి పాత్ర నందు కాదు, గాజు పాత్ర నందు ఉప్పు పోసి దానిపైన మట్టి ప్రమిద పెట్టేసి దీపారాధన చేయాలి. చేసి కనకధార స్తోత్రం మనసా వాచా కర్మణ కనీసం 11 సార్లు కానీ 5 సార్లు కానీ 3 సార్లు కానీ కనకధార స్తోత్రం చదవండి. ఒకవేళ కనుక చదవని ఎడల యూట్యూబ్ నుండి పెట్టుకొని వినండి. పెట్టారనుకో ఆ జగన్మాత అనుగ్రహంతో మీకు అప్పులు రావాల్సిన అప్పులున్నా మీరు తీర్చవలసిన అప్పులున్నా కూడా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటారు. తగ్గిపోతుంది అన్నమాట అప్పుల బాధ. ఆ ఉప్పుని శనివారం నాడు అలాగే ఉంచి ఆదివారం నాడు ఒక పాత్ర నందు పోసి మొత్తం కరగబెట్టేయండి. కరగబెట్టేసి ఎవ్వరు తొక్కని చోట్ల ఆ ఉప్పు నీళ్ళు పారపోయండి. పోయడం వల్ల లక్ష్మీ కటాక్ష వీక్షణ సిద్ధిస్తూ ఉంటాయి. ఈ రోజున జగదాంబిక జగన్మాతకి దుర్గాదేవికి కూడా విశేషంగా నిమ్మకాయలతో పూజించడము, నిమ్మకాయల దండలు వేయడము, ఆ అమ్మవారి కుంకుమార్చ కార్యక్రమాలు చేయడము, నిమ్మదీపాలు నిమ్మకాయ లోపల రాహుకాలం 10 నుంచి 12 లోపు రాహుకాల దీపం పెట్టడము చాలా శ్రేయస్కరము. సాయంకాలం పూట విశేషంగా శివాలయంలో చండీశ్వర ప్రదక్షిణ చెయ్యండి. చేసి నందీశ్వరుని దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఇవి కూడా యోగదాయకము. శ్రీమాత్రే నమః.